మన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మనకు లేదండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ శరీరం ఇచ్చినాడు. మనల్ని ఇక్కడికి పంపించినాడు. కాబట్టి ఆయనే మనల్ని తీసుకొనెళ్ళేంత వరకు మనల్ని మనం అంతం చేసుకోకూడదు. ఎందుకంటే తర్వాతైనా ఈ పాపం కూడా మళ్ళీ జన్మలో నువ్వు అనుభవించాల్సిందే. మళ్ళీ ఇంతకంటే రెట్టింపు దుఃఖంతో, కష్టాలతో ఎందుకంటే ఇక్కడ మధ్యలోనే అంతం చేసుకున్నావు కాబట్టి, ఆ మిగిలిన దాన్ని కూడా ఇంకా ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా మన జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, ఈ కష్టాలు నేను భరించలేను, నేను ఈ ఈ పరిస్థితుల్లో నేను ఉండలేను అని చాలామంది వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటారు. కానీ అది చాలా పాపమండి. చాలా తప్పు. అలా చేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి నువ్వు జన్మించి మళ్ళీ అంతకు రెట్టింపు కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఆ పాప కర్మలను ఇక్కడే అనుభవించి వెళ్ళిపోవాలి. రమణ మహర్షి కూడా ఒకసారి ఆయన చివరి దశలో ఆయనకి ఒక విధమైన పుండ్లనేవి వచ్చినాయి. ఆ పుండ్ల నుంచి రసి మాదిరి కారి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ రసి కారిపోయేదంట. భక్తులు ఆళ్ళు శిష్యులు వచ్చి, "స్వామి ఇట్లా అయిపోతోంది మీకెందుకని" అంటే, "ఇది నా పాప ఫలితం. నేను అనుభవించాల్సిందే. నా కర్మ ఫలితం ఇది. నేను చేసిన కర్మ ఫలితం ఇది. కాబట్టి ఇది అనుభవిస్తేనే నాకు మళ్ళీ జన్మలో ముక్తి అనేది మళ్ళీ జన్మ ఉండదు. ముక్తి అనేది ఉంటుంది" అని చెప్పి ఆయన పూర్తిగా అనుభవించే వెళ్ళిపోయినారు. అది.